హలో, వెల్కమ్. పద్మ నడిమింటి. ఇవాళ చాలా రుచికరమైంది, చాలా చాలా టేస్టీ అయింది. కొత్త రకంగాను టమాటా పులుసు చిన్న చిన్న చిట్కాలతోటి మంచి 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 రుచికరమైందిను టమాటా పులుసు పెడుతున్నాను. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి కూర్చొని వీకెండ్లోని టమాటా పులుసు చేసుకొని తిని ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి. ఎంత బాగుందంటే ఎంత బాగుంది. అబ్బాబ్బా, ఏమి రుచి, ఏమి రుచి. చూడండి తప్పకుండాను. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఇదిగోటండి టమాటా పులుసుకి ఫస్ట్ టమాటా క్యూరీ చేసుకోవాలి. నీళ్లు పోయకుండా టమాటాలు ముక్కలు చేసి గ్రైండ్ చేసేసి క్యూరీ కూడా ఎలా చేయాలో చెప్తాను. పక్కన పెట్టేసుకోండి. ముందు ఫస్ట్ అది రెడీ చేసి పెట్టేసుకోండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇష్టమైన వాళ్ళు వెల్లుల్లిపాయలు కూడా దంచి కచ్చా పచ్చగా దంచి రెడీగా ఉంచుకోండి. ఇదేంటంటే మూకుళ్ళో అన్నా చేయొచ్చు, గిన్నెలో అన్నా చేయొచ్చు. మూకుళ్ళో పెట్టి, నేనైతే మూకుళ్ళో చేస్తున్నాను. మూకుళ్ళో నూనె వేసి, దీని పోపు కూడా చాలా సింపుల్. ముందు మెంతులు వేస్తాం, కొంచెం వేగిన తర్వాత జీలకర్ర, దాని తర్వాత ఆవాలు వేస్తాం. ముందు ఆవాలు వేస్తే టపటపా పేలిపోతాయి కాబట్టి మెంతులు వేగిన రుచి, వాసన రెండూ కూడా చాలా బాగుంటాయి. చూడండి, వేగుతూ ఉంటే కమ్మటి వాసన వస్తుంది. పంట కింద పడ్డప్పుడు కూడా హెల్త్కి కూడా చాలా ముఖ్యం. ఇక ఇది వేగిపోయింది కదా. ఇది వేగిపోయిన తర్వాత దీంట్లోని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. అంటే ఎంత సింపుల్గాను, అబ్బా ఏమి రుచిగల పులుసు అంటే అంత రుచిగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, అంత రుచి ఉంటుంది. మీరు కూడా ఎంత ఇష్టపడతారో చేసిన తర్వాత నిజంగా చాలా బాగుందని కామెంట్ పెడతారు. చూడండి, మీరు అందరూ చూసిన వాళ్ళందరూ కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు ఏంటంటే పచ్చి పోయేదాకా కొంచెం మనం వేచుకోవాలి. ఇప్పుడు నేను చెప్తాను కదా, ఉల్లిపాయల ముక్కలు మటుకు పచ్చి వాసన ఉంటే మటుకు వంట రుచి ఉండదు. అదిగో కొంచెం వేగిన తర్వాత ఉప్పు వేసాను, దీంట్లోనే కొంచెం పసుపు వేసేస్తాను. అన్నీ వేసి మళ్ళీ కలిపేసి కొంచెం మళ్ళీ ఉప్పు వేసిన తర్వాత అంటే తొందరగా మగ్గుతుంది అనమాట. అది మళ్ళీ కలిపేసి బాగాను ఉప్పు పసుపు ముక్కలకి, ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా కలిపిద్దాము. ఎంత రుచి పులుసు అంటే చిన్న చిట్కాలు ఉన్నాయి, చిట్కాలతో చేసిన పులుసు అన్నమాట. ఇదిగో దీంట్లో ఇప్పుడు టమాటా క్యూరీ వేసేస్తున్నాం. హలో ఫ్రెండ్స్, వీడియో మధ్యలో ఈవిడేంటి వచ్చింది అనుకుంటున్నారు కదా. చిన్న చిలిపి ప్రశ్న వేయడానికి మధ్యలో వచ్చాను. మీకు కూడా కొంచెం రిలాక్సేషన్ తర్వాత ఏమో కొంచెం అబ్బాయి ఏంటుంది నెక్స్ట్ నీ క్యూరియాసిటీ కలిగించడానికి చిన్న చిలిపి ప్రశ్న. ఏంటి అది చిలిపి ప్రశ్న ఏంటంటే, ఆఫ్రికా వాళ్ళు అరటిపండు ఎలా తింటారు? ఆలోచించండి. వీడియో అయ్యేలోపు జవాబు పెట్టండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్ పెడతారు అని. ఓకేనా? నేను దీని జవాబు రేపు పెడతాను, రేపు వీడియోలో పెడతాను. ఓకే, నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేద్దాం. బాగా కలుపుదాం. ఇది కొంచెం దీంట్లో అన్నీ వేసి ఉడికిద్దాం. చూసారా రంగు ఎంత బాగుందో టమాటా పులుసు. సేపు మూత పెట్టేసి ఉడకనిద్దాము. ఇది కూడా టమాటా కూడా పచ్చివాసన పోవాలన్నమాట. పచ్చివాసన పోయేటట్టు చూసారా అలా ఉడుకుతూ ఉంటే మధ్య మధ్యలో కలుపుకోవాలి కంపల్సరీగా. ఈ టమాటా క్యూరీ కొంచెం చిక్కగా ఉంటుంది, మాడిపోతుంది. మళ్ళీ మధ్యలో కలుపుకోకపోతే ఉన్న టేస్ట్ అంతా పోతుంది. అందుకని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉందాం. ఓకేనా? మూత పెట్టాం. చూసారా ఎలా ఉడుకుతోందని. అలా ఉడుకుతూ ఉంటే దీంట్లోని మనం మసాలా సామాన్లు వేసుకుందాం. ఇప్పుడు మొత్తం దీంట్లోనే అంటే పచ్చి మీరు వాసన చూసుకోండి, పచ్చి పోయిన తర్వాత వేయండి. దీంట్లో కారం వేస్తాము, కొంచెం జీలకర్ర పొడి వేస్తాము, ఉప్పు కూడా మీరు టేస్ట్ చూసుకొని ఉప్పు కూడా వేసుకోవచ్చు. అదిగో జీలకర్ర పొడి, ఉప్పు వేస్తాము. బాగా కలుపుతాం. కలిపిన తర్వాత దీంట్లో సీక్రెట్స్ వేస్తున్నాను చూడండి. ఇంగువ ఫస్ట్ సీక్రెట్ టిప్ ఏంటంటే, చిట్కా ఏంటంటే ఇంగువ. దీనికి ఇంగువ ఎంత వేస్తే అంత మంచి వాసన వస్తుంది. ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, ఇందులో బెల్లం, ఈ రెండు దీనికి కంపల్సరీ. బెల్లం అన్నది ఏంటంటే మీ టేస్ట్ బట్టి వేసుకోండి. మేము తీపి తింటాం కాబట్టి కొంచెం వేసాను. చింతపండు మేము తీపి తింటాం కాబట్టి బెల్లం వేసాం. మీరు బెల్లం కంపల్సరీ వెయ్యాలి, కానీ మీ తీపి బట్టి కొంచెం అన్నా ఎక్కువన్నా వేసుకోవచ్చు. పులుసు అంటే కొంచెం తీయగా ఉంటే బాగుంటుంది కదా, పుల్లగా తీయగా. చింతపండు కూడా వేసాం కదా, పుల్లగా తీయగాను. వేడి వేడి అన్నంలోకి ఇది పెట్టుకొని పక్కని కొంచెం మన నీళ్లు పోసేసుకుందాం. అంటే మీరు అలా చిక్కగా కావాలనుకుంటే కొంచెం నీళ్లు పోయండి, కొంచెం పలచగా కావాలనుకుంటే కానీ చిక్కగా మటుకు ఉండకూడదు.
అలాగని రసంలాగా మరీ పలచగా ఉండకూడదు, పిండి పెట్టిన పులుసులాగా చిక్కగా ఉండకూడదు. దాన్ని బట్టి మీరు నీళ్లు పోసుకోండి. మీ మెజర్మెంట్స్ తోటి జాగ్రత్తగాను మళ్ళీ మూత పెట్టేయాలి. చూసారా ఎలా ఉడికిపోతుందో, అబ్బబ్బబ్బబ్బా ఎంత ఘమఘమలాడుతూ వాసన వచ్చేస్తుంది. ఎంత టేస్ట్ వచ్చిందంటే అంత టేస్ట్. ఇప్పుడే ఉప్పు కారం అన్నీ మనం టేస్ట్ చేసుకోవాలి, తీపి కూడాను టేస్ట్ చేసి దీంట్లో ఏ తక్కువైనా ఉడుకుతున్నప్పుడు వేసేయాలి. చూసారా అంత సింపుల్గాను ఘమఘమలాడే ఉల్లిపాయ పులుసు ఎంత టేస్ట్ వచ్చిందని. తప్పకుండా మీరందరూ కూడా ట్రై చెయ్యండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇందులో ఇప్పుడు కొత్తిమీర వేసుకోండి. కంపల్సరీగా కొత్తిమీర కూడా కంపల్సరీ. నా దగ్గర లేక నేను ఇవాళ కొత్తిమీర వేయలేదు. కంపల్సరీగా కొత్తిమీర వేస్తేనే ఇది రుచి. ఇంగువ, కొత్తిమీర, బెల్లం దీని చిట్కాలు అవన్నమాట. అంత చూసారా అలా చిక్క. మీకు కావాలనుకోండి కొంచెం నీళ్ళు తక్కువ పోసుకోండి, ఇంకా చిక్కగా కావాలనుకుంటే. మాకు ఇలా చాలు కాబట్టి మేము కొంచెం పలచగా తింటామని కొంచెం నీళ్ళు ఎక్కువ పోసాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. తప్పకుండా కామెంట్ పెట్టండి.